ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలోని కాణిపాకంలో స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయకుడు ఎలా వెలిశాడో నేను మీకు ఈ వీడియో ద్వారా చెప్పబోతున్నాను. స్వామివారి ఆలయాన్ని మొదటిగా 11వ శతాబ్దంలో చోళరాజు అయిన కుల్తుంగ చోళుడు నిర్మించాడు. ఆ తరువాత 1336వ సంవత్సరంలో విజయనగర మహారాజులు అభివృద్ధి పరిచారు. చరిత్రలోకి వెళితే పూర్వం ఈ ఆలయం ఉన్న ప్రాంతంలో మూగ, గుడ్డి, చెవిటివారైన ముగ్గురు అన్నదమ్ములు ఒక బావిని ఆధారంగా చేసుకొని వ్యవసాయం చేసేవారట. ఇది ఇలా ఉండగా కొంతకాలానికి ఆ ప్రాంతంలో కరువు రావడంతో నీరు చాలక ఆ బావిని ఇంకా లోతుగా తవ్వాలని నిర్ణయించుకొని ముగ్గురు కలిసి తవ్వడం ప్రారంభించారట. ఇలా ఆ బావిని తవ్వగా కొంతసేపటికి గుణపం రాయికి తగిలి ఉవ్వెత్తున రక్తం వారి మీద చిందిందట. ఆ రక్తం మీద పడగానే మూగ, గుడ్డి, చెవిటివారైన ఆ అన్నదమ్ములకు వారి వైకల్యాలు పోయి మామూలుగా అయ్యారట. ఈ వార్త ఆ ప్రాంతమంతా వ్యాపించగా ప్రజలు తండోపతండాలుగా వచ్చి అక్కడ ఉన్న మట్టిని శుభ్రపరిచి చూడగానే వారికి వినాయక విగ్రహం కనిపించిందట. దీనితో ఆ విగ్రహానికి ఆలయం నిర్మించారట. ఇప్పటికీ స్వామి అంతరాలయం బావిలోనే ఉంటుంది. ఈ ఆలయం యొక్క విశేషం ఏమిటంటే స్వామివారు కొలువై ఉన్న బావిలోని నీరు భూభాగానికి సమానంగా ఉంటుంది. అదే నీటిని భక్తులకు తీర్థం కింద ఇస్తారు ఇక్కడి అర్చకులు. మరో విశేషం ఏమిటంటే ఎప్పుడూ నీళ్లతో ఉండే ఈ బావి చుట్టుపక్కల ప్రదేశంలో 40 అడుగుల లోతు తవ్వినా నీరు దొరకదట. విచిత్రం ఏమిటంటే స్వామివారి విగ్రహం పెరుగుతూ వస్తుందట. దీనికి ఉదాహరణ 50 సంవత్సరాల క్రితం ఒక భక్తురాలు స్వామివారికి సమర్పించిన కవచం ఇప్పుడు సరిపోవడం లేదట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్.